భూతత్వం భాస్కర్ నారాయణ ట్రైలర్ లాంచ్. ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకు, అలాగే వేదికను అలంకరించిన రాజ్ కందుకూరి గారికి, శివ కందుకూరి గారికి, ఈరోజు ప్రత్యేకమైనటువంటి గెస్ట్గా వచ్చేసినటువంటి విశ్వక్ సేన్ గారికి, అలాగే రాశి గారికి, స్పెషల్లీ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ చిత్రంలో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా స్నేహల్, శశి, కార్తికేయ్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఒక మంచి చిత్రం అవుతుంది. అలాగే మంచి టీం కూడా వాళ్ళకి దొరికింది. ప్రత్యేకంగా పురుషోత్తం రాజ్ మార్చేసాము షూటింగ్. నేను ఎవరు అనుకున్నాను, ఎక్కడ నేను వెతుకుతున్నాను. చాలా చాలా బాగుంది లుక్. మళ్ళీ మీరు డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్లో రావచ్చు. చాలా బాగుంది లుక్, చాలా బాగుంది. అలాగే అరుణ్ నా కో యాక్టర్స్ అరుణ్ చాలామంది ఇందులో. ఇంతకు ముందు కూడా నేను ఒక విషయం, అంటే ఎన్ని మలుపులైతే ఒక కథలో మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే రెట్టింపు స్థాయిలో అన్ని మలుపులు ఉంటాయి. షూటింగ్ సందర్భంలో పురుషోత్తము నేను ఇంట్రాక్ట్ కొన్ని మామూలుగా ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని మనం ఇంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నాకు తెలిసింది ఏంటంటే పురుషోత్తం రాజ్ ఈ కథను తయారు చేసుకోవడానికి చాలా సందర్భాల్లో స్పెషల్లీ కొన్ని ప్రత్యేకంగా కొన్ని మిస్టరీస్ని బేస్ చేసుకుని ఈ కథని తయారు చేసుకున్నాడు. అతను ఈ కథను ప్రొడ్యూసర్కి అప్రోచ్ అయ్యే పద్ధతి కూడా చూస్తే అది ఎంత మిస్టిక్, ఎంత ఇదిగా ఉంటుందో అది కూడా నేను విన్నాను. ఎలా అంటే అతను జస్ట్ ఒక SMS ద్వారా ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేశాడు. వెంబడే స్నేహల్, శశి, కార్తిక్ ఈ ప్రాజెక్ట్ని ముందుకు చేయడానికి ఒప్పుకున్నారనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ తప్పకుండా. అలాగే అంటే వివిధమైన పాత్రలని, వైవిధ్యమైనటువంటి పాత్రలను చేస్తూ ఎంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని ఎంచుకుంటున్న శివ కందుకూరికి కూడా ఈ ప్రాజెక్ట్ మంచి విజయాన్ని చేకూర్చాలనేసి, అలాగే మొత్తం టీం స్పెషల్లీ శ్రీచరణ్ పాకాల చెప్పింది, గ్యారీ, తర్వాత విజయ్, గౌతమ్ రాలేదు. వీళ్ళందరూ ఈ కథని వాళ్ళ నుంచి వాళ్ళ స్థాయి కంటే మించి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ కథ భూతత్వం భాస్కర్ నారాయణ. అందులో నాకు ఆ టైటిల్ సాంగ్ చాలా, భూతత్వం భాస్కర్ నారాయణ చాలా ఇష్టము. అలాగే అందరి నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రిబ్యూషన్ ఈ కథ కోసం యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ చేశారు. నాకు ఒక మంచి నమ్మకం ఉంది ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి, అలాగే టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి. సినిమా ముందుకు వచ్చే ముందు మేము అలా ఉంది ఆహా అనకూడదు, హంబుల్గా వెయిట్ చేయాలి. అదే చేస్తున్నాం మేము. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. March 1st ఇట్ ఈస్ రిలీజింగ్. చూడండి. I hope you like the trailer. And ikkada I want to personally once again thank Vishwak Sen. Gem of a guy. Nenu every time chemte tanaki stage మీద embracing ఉంటుంది, but he is like Shiva to me. But success రేజ్ లోకి వెళ్ళిపోయాడు. నాకు 4-5 years నుంచి, నాకు అప్పటి నుంచి తెలుసు, 15-16 నుంచి. అండ్ ఎవ్రీ టైం పిలవగానే చాలా హంబుల్గా వస్తాడు. రాజ్ సార్, ఎస్ విల్ కమ్ అని. వన్స్ అగైన్ విశ్వక్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లోడ్స్ అమ్మ. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలంటే 100 crore ఫిల్మ్ సంవత్సరానికి ఒకటి నువ్వు చేయాలి. ఇది నాకు నా మనస్ఫూర్తిగా నాకు లోపల ఉన్న కోరిక. అది త్వరలో జరుగుతుంది. పెద్ద హీరో అవుతాడు ఎప్పుడు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. హార్డీ వెల్కమ్ అండి. అండ్ అలానే ప్రొడ్యూసర్ శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ ద కైండ్ వర్డ్స్. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందనండి, ఎస్పెషలీ మీడియా వాళ్ళందరికీ. బికాజ్ దిస్ ఈస్ వెరీ ఫ్రెష్ టీమ్ అండి. చాలా కష్టపడి తీసాము. హంబుల్గా వెయిట్ చేయాలి వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే వాళ్ళు బాగున్న సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. సో కాబట్టి వాళ్ళ రిపోర్టే ఫైనల్ ఫర్ అస్ ఆడియన్స్. మీడియా ఫ్రెండ్స్ ఎప్పుడు హెల్ప్ చేశారు. సినిమా ఏమాత్రం బాగున్నా బాగుంది అని మాకు చెప్పారు. మీ సపోర్ట్ మాకు కావాలి.
ఇది ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వస్తారు. పురుషోత్తం రాజు ఈజ్ గట్ ఎ వెరీ గుడ్ ఐడియా. తన థాట్స్ బాగుంటాయి, అది ఇంప్లిమెంట్ చేశాడు. అలా చేయడానికి ప్రొడ్యూసర్స్ పర్టికులర్లీ శశి, స్నేహల్ అండ్ కార్తిక్ వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ బడ్జెట్ కానీ ఎక్కడ ఏమి వెనకాడలే వాళ్ళు. బేసికల్ గా నాది అనంతపూర్ అండి, నా లాంగ్వేజ్ కొద్దిగా ఇలానే ఉంటుంది. బల్బ్ అంటే మా ఏరియాలో అంతే, అది ఒక తోపు తురుము అనే టైప్ అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ and we are sure that the output is good, so please do come to theaters on March 1st and bless. And I would like to thank Vishwak Anna. Thanks a lot for coming and gracing this event, Anna. Thanks. It's really great that you're encouraging such talent of us. And అందరికన్నా ఒక్క వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలండి, అది ఎవరో కాదు, స్నేహల్ గారికి. యూ ఆల్ హ్యావ్ టు క్లాప్ ఫర్ హిమ్ బికాస్ he was standing as a backbone for everybody. We were going low in our morale, అప్పుడప్పుడు భయం వేసేది మాకు, but he was standing behind us. And so this is thanks Snehal, thanks everybody. ప్రొడ్యూసర్